హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు నమస్తే సార్ నమస్తే సార్ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది కదా సో అక్కడ జరిగిన ఈ ఎంఓయు లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎస్ ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు అంటారు ఓకే ఇప్పుడు దావోస్లో ఎప్పుడైతే డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగిన తర్వాత ఒక్కొక్క స్టేట్ అంటే ఎవరైతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కొద్దిమంది అటెండ్ కావటం ఒక్కొక్కళ్ళు ఎంఓఏలు కుదుర్చుకోవటం కంపెనీలతోటి ఎప్పుడైతే ఎంఓఏలు కుదుర్చుకొని కంపెనీలతోటి ఉన్నాయనుకోండి ఆ ఎంఓయూల యొక్క వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఒక్కొక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం పెట్టి మేము ఇన్ని ఎంఓఏలు కుదుర్చుకున్నాం ఇన్ని కంపెనీలతో టైఅప్ అవుతున్నాం ఇన్ని కంపెనీలు ఇన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క వీడియో చేయొచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పోయిండ్రు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు. ఇప్పుడు ఏదైతే దావోస్లో ఫడన్వీస్ మహారాష్ట్ర సీఎం పోయిండు. ఇప్పుడు మనం ఈ వీడియోలో మహారాష్ట్ర సీఎం ఫడన్వీస్ పోయి వచ్చిన తర్వాత ఆయన ఏమి ప్రోగ్రెస్ ఎంఓయూలు ఏమేమి కుదుర్చుకోండు, ఏ ఏ కంపెనీలతో కుదుర్చుకోండు, ఏ సెక్టార్లో కుదుర్చుకోండు, ఇవన్నీ మనం మన వాళ్ళకి విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎప్పుడైతే దావోస్లో ఈ జరిగినాయో 61 ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా మహారాష్ట్ర సీఎం ఫడన్వీస్ గారు చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రానికి ఏదైతే మహారాష్ట్రకు ఈయన ఏదైతే 61 ఎంఓయూలు కుదుర్చుకుందో అవన్నీ కూడా 15.70 లక్షల కోట్లు పెట్టుబడుల కోసం వాళ్ళు అంటే 15.70 లక్షల కోట్లు మహారాష్ట్రకు వస్తున్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంతో ఏం జరుగుద్ది, ఈ 15.70 లక్షల కోట్లు మహారాష్ట్రకు వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేది, 61 కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నాం అనేది ఒకటి. తర్వాత ఏదైతే ఈ సుమారుగా అంటే ఇన్ని జరిగిన తర్వాత దీంతో మహారాష్ట్రకి మౌలిక సదుపాయాలు, హరిత ఇంధనం, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఉక్కు రక్షణ, ఉక్కు డిఫెన్స్ మళ్ళీ రక్షణ, టెక్స్టైలు, సౌర, బయోటెక్నాలజీ, ఫార్మా ఈ రంగాల్లోకి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ రంగాల్లోకి అంటే ఏంది హరితం అంటే గ్రీనరీ అనమాట, ఎలక్ట్రానిక్స్ అని, ఐటీ అని, ఉక్కు రక్షణ, టెక్స్టైల్స్, ఉక్కు అంటే ఐరన్ కిందకి వస్తుంది, డిఫెన్స్ రక్షణ, టెక్స్టైల్స్, సోలారు, బయోటెక్నాలజీ, ఫార్మా అన్ని రంగాల్లోకి ఏవైతే ఉన్నాయో మెయిన్ రంగాలన్నింటిలోకి వీళ్ళు ఫారిన్ డైరెక్ట్ వాళ్ళు ఆ రంగాల్లో ఆ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు అనమాట. అయితే ఇవన్నీ కూడా వీళ్ళు అంటే ప్రత్యక్ష ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో ఎంఎంఆర్ అంటారు, మెట్రోపాలిటన్ రీజన్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క రీజన్ ఏదైతే మెట్రోపాలిటన్ రీజన్ ఉందో ఎంపీఆర్, ఎంఎంఆర్ ముంబై మెట్రోపాలిటన్ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఎంఎంఆర్, పూణేకు 6 లక్షల కోట్లు, విదర్భకు 5 లక్షల కోట్లు, ఉత్తర మహారాష్ట్ర అంటే నార్త్ మహారాష్ట్రకి 30,000 కోట్లు, మరాఠ్వాడ అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తారన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ దానికోసానికి 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు వస్తాయన్నమాట, దానికి వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా 65 నుంచి 70% ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ గతంలో ఇది 90% ఉంది, ఇప్పుడు 65 నుంచి 70%. మళ్ళీ వీటితో పాటు మహారాష్ట్రాన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందు వరుసలో ఉంచుతాము అని ఆయన ఎవరైతే ఫడన్వీస్ మహారాష్ట్ర సీఎం ఉందో అందరూ కూడా ఏఐ గురించి మాట్లాడతారు. ఈయన ఏమంటుండు మహారాష్ట్రాన్ని ఏఐలో మేమే ముందు ఉంచుతాము అని చెప్పడం జరిగింది. నావీ ముంబైని ఇన్నోవేషన్ సిటీగా తీసుకురావడానికి ఒక ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ సీఎం అయినా కానీ ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఒకటేంటిది ఆ కంపెనీలు డెవలప్ అయితే ఆ కంపెనీలతో పాటు ఆ రాష్ట్రం ఆర్థికంగా ప్రోగ్రెస్
ఉంటుంది. ఇది ఒకటే కాదు, సీఎం మన ఒక్క మహారాష్ట్రనే కాదు, రేపు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళది డేటా ఉంది, ఎవరెవరు ఏ కంపెనీల నుంచి ఎన్ని లక్షల కోట్లు, ఎంతమంది ఎవరు వస్తారు, తెలంగాణ వాళ్ళు రేవంత్ రెడ్డి. ఇవి మనం ఇంకొక వీడియోలో ఇంకా ఎవరెవరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఏవైతే ఎంఓఏలు కుదుర్చుకుర్రో అవన్నీ మనం ఇంకో వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.